తగదోం తక తరిగిడదోం తక తరిగిడ గిడ తగదోం తగదోం తక తరిగిడదోం తక తరిగిడ గిడ తగదోం తగదిని తగలా తగదోం తగదిని తగదోం తోం తగదోం తగదిని తగలా తగదోం తగదిని తగదోం తోం తగదోం తారదగదిని తత్తిస్తోం తారదగదిని తత్తిస్తోం తగదారదగదినిదో తారదగదిని తత్తిస్తోం తగదారదగదినిదో. ఏంట్రా నా జీవితం ఎలా అయిపోయింది? ఏ పని చేసినా ఉపయోగం లేకుండా పోతుంది. బయటికి వెళ్ళాలంటే భయం వేస్తుందిరా. అప్పుడప్పుడు ఆలోచిస్తే చచ్చిపోవడమే మంచిది అనిపిస్తుందిరా. బాధపడకరా, ఏమవదు. పాత రోజులు మళ్ళీ వస్తాయి. కొన్ని రోజులు ఇంట్లోనే ఉండు, బయటికి ఎక్కడికి వెళ్ళకు. నువ్వేమన్నా చెప్పరా, బ్రతకాలంటేనే భయం వేస్తుంది. ధైర్యంగా ఉండరా, ఏమవదు. తిరిగిన వేరే నువ్వు నా ఇంత లోపల డబ్బులు కానీ కట్టకపోతే అమ్మ మీ నాన్న రోడ్డు మీద తింటారు తిండి. బ్రతకమంటూ బ్రతుకునిచ్చి బ్రతకనివ్వవు వివరమేంటై? ఎవరు అడిగే నిన్ను ప్రాణం ఎందుకిచ్చావు జీవి జన్మం? ఘోరమైన విధిని రాసే క్రూరమైన మనసు నీదయ్యా. అడక్కంట ప్రాణం ఇచ్చావు, వద్దొద్దన్న కష్టాలను ఇచ్చావు. కానీ రోజు నీ ముందుకొచ్చి చేతులు జోడించి మరీ అడుగుతున్నాను నా కష్టాలని తీర్చమని. అసలు దేవుడనే వాడు ఉంటాయి కదా నా మాటలు వినడానికి, నా కష్టాలు తీర్చడానికి. దేవుడు అనే పదం తెప్పించి దేవుడు అనేవాడు ఈ ప్రపంచంలో లేడు. పోయే కాలం వచ్చిందానికి తెచ్చిపోతావా? చూడు కథ తీసే మరణపు తలుపే, కాలమే రాసిన విద్రోహ విష కథనం. నిన్న నవ్విన నవ్వుల వెనుక ఎవరయ్యా నువ్వు? ఓం త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం. నేనెవరినో పక్కన పెట్టు, నీవేం చేస్తున్నావు ఇక్కడ? నాకున్న కష్టాలు తీరనవే తీర్చలేనివి. ఏ మనిషి సాయం చేయలేదు, ఆఖరికి ఆ దేవుడు కూడా సాయం చేయలేదు. ఏం చేయాలో తెలియక, ఏం చేయాలో అర్థం కాక నేను తీసుకున్న నిర్ణయమే చావు. చనిపోవడానికి వచ్చాను.
వచ్చిన కష్టానికి చావే పరిష్కారం అయితే ఈ లోకంలో ఒక్క ప్రాణి కూడా ప్రాణాలతో మిగిలి ఉండదు. ఈ విశ్వంలో జీవం ఉన్న ప్రతి ఒక్క జీవికి కష్టం సుఖం వస్తాయి. అదే ధర్మం. కష్టపెట్టడం, బాధ పెట్టడం అదే నా ధర్మం. ఈ లోకంలో ప్రతి ఒక్కరూ వేరొకరిని బాధ పెట్టి కష్టపెట్టి తనకు తాను సుఖం సంతోషం పొందుతున్నారు. అంతెందుకు, నీవెవరిని బాధ పెట్టలేదా? నీ వల్ల ఎవరు బాధపడలేదా? నా వల్ల ఎవరు బాధపడుతున్నారో తెలియదు, కానీ నేను ప్రతి ఒక్కరి వల్ల బాధపడుతున్నాను. నాన్నకు ఆరోగ్యం పోలేక, లక్షలు అప్పు అయిపోయి, సరైన చదువు లేక, ఉద్యోగం దొరక్క, ప్రతి ఒక్కరి చేతిలో మోసపోయి, అలాంటి పరిస్థితుల్లో నేనున్నప్పుడు ఒకడొచ్చి అంటాడు నా దేవుడిని నమ్ముకో నీ కష్టాలన్నీ తీరిపోతాయని. ఇంకోటి వచ్చి అంటాడు నువ్వు ఎన్ని పాపాలు చేసినా నా దేవుడు తీర్చేస్తాడు, నా మతంలోకి వచ్చాయని. అరే, మనుషులందరూ ఒకటే అయినప్పుడు దేవుడు కూడా ఒకటే అవ్వాలి కదా. దేవుడు అనేది అబద్ధం. ఈ మనుషులందరూ ఎవరి స్వార్థం కోసం వాళ్ళు దేవుడు అని వేరే వేరే పేర్లు పెట్టుకొని తెలుసుకొని నాటకం ఆడుతున్నారు. దేవుడు అనేవాడు లేడు. మంచిని మంచిగా చెడుని చెడుగా చూసి మంచి వైపు నిలబడేవాడే దేవుడు. చెడు వైపు నిలబడి తప్పు చేసినా క్షమించేవాడు దేవుడు కాలేడు. ఈ సృష్టిని నడిపించేవాడు ఒక్కడే, ఆయనే నారాయణుడు. నిజంగా నువ్వు చెప్పిన దేవుడు అంత గొప్పవాడైతే నా జీవితంలో ఉన్న కష్టాన్ని తీసేసి సంతోషాన్ని ఎందుకు ఏమీ ఇవ్వలేదా? ఈ సృష్టిలోనే అత్యంత విలువైనది, ఒక్కసారి పోతే మరలా తిరుగు తీసుకురాలేనిది నీ ప్రాణం ఎవరిచ్చినది? ఆ దేవుడిచ్చినది కాదా? నీ శక్తి సామర్థ్యత ఎవరిచ్చినది? ఆ దేవుడిచ్చినది కాదా? నీవు ఏదైనా సాధించగలిగే మేధస్సు ఎలా వచ్చింది? ఆ దేవుడిచ్చినది కాదా? ఇన్ని ఇచ్చిన ఆ దేవుడు నా కష్టాలకి పరిష్కారం ఎందుకు ఇవ్వలేదు? సృష్టికర్త చేసే ప్రతి పనికి అర్థం పరమార్థం ఉంటుంది. వచ్చే ప్రతి కష్టానికి పరిష్కారం ఉంటుంది. పరిష్కారమా? ఏంటది? నీ కష్టానికి మొదలు నువ్వే, ముగింపు నువ్వే. నువ్వు క్రోధంలో బాధలో ఉన్నప్పుడు నీ కష్టానికి పరిష్కారం ఆలోచించే మేధస్సు నీకుండదు. అంటే నాకు వచ్చే కష్టాలకి నేనేనా కారణం? నీవు మాత్రమే కాదు, ప్రతి ఒక్కరి కష్టానికి వాళ్ళే కారణం. నన్ను నేను మార్చుకోవడం ఎలా సాధ్యం స్వామి? దిక్పూర ప్రద కర్పూర ప్రభ అర్పింతుము శంకరా.
ఆకాశలింగమై ఆవహించరా ఢమఢమఢమని డమరుక ధ్వని సలిపి చడదని వదిలించరా శ్రీవాయులింగమై సంచరించరా అణువణువున తన తనువున నిలిచి చలనమే కలిగించరా భస్మం చేసే అసురునే అగ్నిలింగమై ప్రవికార వరదై ముంచై జలలింగమై ఘోరా వరమై వధమై ప్రబలమౌ భూలింగమై బలమిడరా జగమే నడిపే పంచభూతలింగేశ్వర కరుణించరా శివ శివ శంకర హర హర శంకర జయ జయ శంకర దిగిరారా ప్రియ తాండవ శంకర ప్రకట శుభంకర ప్రళయ భయంకర దిగిరారా ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు స్వామి? విశ్వేశలింగమై కనికరించరా విధి లిఖితమునిక పరబల ఎంత పెద్ద బాధలో ఉన్నా ఎంత పెద్ద కష్టం వచ్చినా ప్రశాంతంగా ఉండగలిగే స్థలమే ఇది. ఇక్కడ నీ బాధలు నరుడు వినడు, నారాయణుడు వింటాడు. సుగంధిం పుష్టివర్ధనం ఊర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షీయమామృతాత్ ఓం త్ర్యంబకం పూనబోందాలకే పులకింతనా దశ దిశాంతాలకే ఒక వింతనా కదిలాడు ధరణికే కాంతిమయుడు కరుణాంతరంగుడై ప్రణవధరుడు జ్ఞాన ప్రభారాసి దివ్య త్రినేత్రం వేద వేదాంతార్థ జ్యోతి స్వరూపం కైలాస శిఖరాలు నిజ భుజ స్కందాలు కరుణా సముద్రాలు. జీవితంలో నువ్వు మరవకూడని విషయం జనన మరణాలు కష్ట సుఖాలు. అదే మానవ జన్మం, అదే ధర్మం. ఆ జలువ గంగా ఉదుటికే తడుపు ఆ చంద్రవంక నెమలిపించము పోలు నీలకంఠం తెలిమబ్బులే విభూతి భస్మం అభయ ప్రళయ శక్తి ఆ త్రిశూలం అక్షర వ్యాకృతుల ఆకృతే డమరుగం ఫణిభూషణం మాయ సర్పరాజం సంధ్యకాంతుల నెగస వ్యాఘ్ర చర్మం సప్తతాండవగతుల నటరాజపాదం బ్రహ్మాది దేవతలు మృత్యేటి పాదం దివి నుండి దిగి రాగ ఇలకే ప్రమోదం దివి నుండి దిగి రాగ ఇలకే ప్రమోదం పాహి పాహి అనే పరమ భక్తుడే ద్రోహి అంటూ నిందించగా భూషణను భూషణముగా చేసుకొని జ్ఞాన ప్రభారాసి దివ్య త్రినేత్రం వేద వేదాంతార్థ జ్యోతి స్వరూపం కైలాస శిఖరాలు నిజ భుజ స్కందాలు కరుణా సముద్రాలు స్వామి కనులు. శక్తిని నడిపించేది ఒక్కడే, అతడే నారాయణుడు. శిరసుకే చలువ ఆ జలువ గంగా ఉదుటికే తడుపు ఆ చంద్రవంక నెమలిపించము పోలు నీలకంఠం తెలిమబ్బులే విభూతి భస్మం దేవుడు అనేవాడు లేడు. అభయ ప్రళయ శక్తి ఆ త్రిశూలం అక్షర